ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా మీరేమన్నారు? ఇస్తే ఇప్పుడు ఆ 3 కూటమి 3 కలిసే ఉండే కదా, వాళ్ళు ఒక పార్టీ కింద లెక్కొస్తారు కదా. ప్రతిపక్షం హోదా ఇచ్చారనుకో వీళ్ళుగాడ వెళ్తారుగా, వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడతారుగా. వాళ్ళు ఏదన్నా వీళ్ళని ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలన్నా ఆ హోదా ఇస్తే చేసుకోవచ్చుగా. వీళ్ళు మాట్లాడతారుగా, వెళ్తారో వెళ్ళరు అప్పుడు తేలిద్దిగా. ఇస్తే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? మరి పవన్ కళ్యాణ్ గారు అంటారు జనసేన పార్టీ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా కానీ మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది అని చెప్పి. ఇప్పుడు 1 సీటుగా రాలా ఒకప్పుడు జనసేనకి. ఇప్పుడు ఏదో 3 పార్టీలు కలిసి ఈయనేదే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేదు కనుక గెలిచారు. ఈయన ఇప్పుడు ఏమి ఇవ్వట్లా. సంక్షేమ ఫలాలు ఎంప్లాయీస్కి ఇస్తా అన్నాడు, ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వాలా, రూపాయి ఇవ్వాలా. అలాగే ప్రజలకు కూడా ఏమి ఇవ్వాలా, ఏమీ చేయట్లా. డబ్బులు ఇచ్చాడు అంతవరకే. జగన్ గారు డబ్బులు ఇచ్చాడు, ఏమి పట్టించుకోవాలో ఏమీ చేయలే. దాని మీద ప్రజలు కూడా ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిశారు, ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు మారతాడు, సీనియరు ఇవన్నీ చేస్తాడు, సంక్షేమ ఫలాలు ఇస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అనే ఆశతో జనం అందరూ కూడా మేము కూడా టీడీపీకి వేసాం. ఏంటి టీడీపీకి వేస్తే రోడ్లన్నీ బాగు చేస్తామని అన్నారు. ఏదో అక్కడ ఈ రోడ్డు ఈ బారు ఉందనుకోండి, ఎక్కడో 1 కిలోమీటర్ వేస్తున్నాడు, 70% వేసేసామంటున్నాడు. మరి గుడివాడ అక్కడ కంకిపాడు వెళ్ళాం మొన్న. గుడివాడ వెళ్తే కంకిపాడు నుంచి అక్కడ 1 కిలోమీటర్ వేసాడు రోడ్డు. ఆ గుడివాడ రోడ్డు అంతా వేసేసాం, 70% అంటున్నారు. ఏదండి రోడ్లు మొత్తం అసలు ఎక్కడ ఒక గుంట ఉండదు అన్నారు. మరి ఉందా? ఇప్పుడు గుంటల్లోనే నడుస్తున్నాం. అది పరిస్థితి. అది ఎట్లా ఉందో మన జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో దానికంటే దారుణంగా ఉంది అది. ఇప్పుడు అధికారంలో నేనున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చెందుతున్నాను అంటూ మంత్రి నేను ముఖ్యమంత్రి నేను డిప్యూటీ మంత్రిని, నేను ఇది అంటున్నారు. కరెక్టే, మీరు చేసే తప్పు ఇది అని చెప్పి ఎత్తి చూపించటానికి ఒక అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి కదా. ఆ పార్టీ లేకపోతే అసలు ఏదైనా సరే తప్పు మంచిని అంటాకి ఇద్దరు ఉభయులు ఉంటేనే అది వాస్తవంగా న్యాయంగా జరుగుతుంది. అది లేనప్పుడు ఎక్కడ నువ్వు చేసిందే చట్టం, నువ్వు రాసిందే రాజ్యం అంటే అది కరెక్ట్ కాదు కదా. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ కరెక్టే. 11 సీట్లు వచ్చింది, అంతవరకు వచ్చింది. మరి 11 సీట్లు వచ్చినాయి, ఇక మీరు ప్రతిపక్షం నాకు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు మా రాజ్యం మేమే నిర్ణయిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. అదే మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జనసేన పార్టీ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా సరే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. అసలు జనసేన పార్టీ అనేది ఎక్కడ ఉందండి? మీరు అందరు కలిపి తీసుకొచ్చి పెట్టింది జనసేన పార్టీ ఎక్కడ ఉంది? ముగ్గురు కలిసి ఏకంగా పోరాడేదో నువ్వు ఈ సినిమాల్లో హీరోలాగా వెళ్ళిపోయి 4 పెట్టి కొట్టేస్తారు చూడు, అట్లా అనుకునే నువ్వు చేసావు. మీరు ముగ్గురు కలిశారు, మీ ముగ్గురు మీద 320 60 వచ్చింది. ఇవి ఒక్కడికి పోటీ చేస్తే 40 వచ్చింది. ఆయనకి ఎక్కడ ఈయనకి ఎక్కడ? ఎవరి కాళ్ళే హీరోలు. అదే ఓట్ల శాతం ప్రకారంగా చూసుకుంటే అదే ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్మోహన్ రెడ్డి జర్మనీ వెళ్ళాలని అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జర్మనీ దాకా ఎందుకండి, మన పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే చాలదా? జర్మనీ దాకా వెళ్ళాలా? అక్కడ ఉన్నాడు, తమిళనాడు ఉన్నాడు, తెలంగాణ ఉంది, వీళ్ళందరినీ లెక్క చేసుకుంటే ప్రతిపక్షవాదం ఎందుకు ఇవ్వటం ఇవ్వాలి న్యాయంగా. అయితే తప్పో ఒప్పో మాట్లాడతాకి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నువ్వు ఇట్లా చేశారయ్యా, మరి ఇట్లా చేశారు, ఇది చెందారు, ఏది మాకు జమ్మలు కాలేదు అని చెప్పి అడగాలి. అడుగుతా కానీ ఉండాలి కదా. విమర్శించడం అనేది తప్పు. అది ఈరోజు మనకు వచ్చింది కదా, నెక్స్ట్ అంతకుముందు రాలేదనేది అది కాదు. అది మంచి పనులు ఇంకా ఏం చేయాలనేది మాత్రమే గుర్తించాలి అంతే. అంతేగాని ఒకరిని విమర్శించడం వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, అందరూ మంచోళ్ళే. అది మరి 2.5 సంవత్సరాల పాటు కరోనా ఉందిగా, మరి మన దేశమే దగ్గర 40 లక్షల కోట్లు అప్పు చేసింది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ అంతా మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి? అది సో దానికి దీనికి కంపారిజన్ అనేది ఎప్పుడు చేయకూడదు, ఒకరితో. అది మనం ఏంటంటే కనుక ఇంకా ఏం చేస్తే మంచిది అనేది మాత్రమే ఆలోచించాలి. అది జరిగిపోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవాలి. అది 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 11, 1, 2 అని కాదు. ఇప్పుడు వీళ్ళది కూటమి అయినప్పుడు ఇప్పుడు రెండో పార్టీ ఏంటి? వైఎస్ఆర్. సో అది ప్రతిపక్షం కిందే ఉంటుంది కదా. మినిమం కామన్ సెన్స్ ఎవరు అడిగినా కూడా. అది ఇప్పుడు ఏలో XYZ ఎంతమంది పీపుల్ యాడ్ అయినా కూడా ఏనే, ఏ తర్వాత ఏమొస్తుంది? బీనే కదా. అది మినిమం కామన్ సెన్స్ కదా. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ అని అనట్లేదు. అది ఇదే బీజేపీ మరి తెలంగాణలో ఒక మాట మాట్లాడుతుంది, ఏపీలో ఇంకో మాట మాట్లాడుతుంది.
మరి 2 నాలుకలు ఉన్నదాన్ని మరి కూటమిలోకి ఎందుకు చేర్పించుకున్నారు? అది తప్పు కదా. ఒక మిర్చి యాడ్ వాళ్ళ గురించే మనం మాట్లాడట్లేదు. మనము ప్రతిదానికి కేంద్రం గురించి వెళ్ళేసి అడుగుతున్నాము. మరి ఆ మాత్రం కూడా ఇది లేనప్పుడు మరి ఇన్ని పథకాలు మరి ఎలాగో రిలీజ్ చేస్తున్నారు? అది ఇవన్నీ దేనికి? ఒక చిన్న టాపిక్ని అడుగుతున్నాను చెప్పండి. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా 2 పథకాలు ఎత్తేసారు. మరి అవన్నీ టీవీలో చూపిస్తున్నారు ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు విద్యా దీవెన, వైఎస్ఆర్ విద్యా దీవెన అని ఉంది ఇంజనీరింగ్లో. ఫీజు రీఎంబర్స్మెంట్స్ రావట్లేదు మరి ఎవరికి కూడా. మరి అవన్నీ మీరు ఎందుకు పదే చూపించట్లేదు? అంటే అల్లు అర్జున్ కనుక 2 అరెస్ట్ అయితే కనుక మీరు టీవీలో చూపిస్తారు, లేదంటే ఇంకొకళ్ళు ఏదైనా విమర్శిస్తే టీవీలో చూపిస్తారు. మరి ఇంతమంది విద్యార్థులు మరి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రతి కాలేజీల్లోకి న్యూస్ రిపోర్టర్స్ ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఎందుకు ఎత్తి చూపించట్లేదు? మరి అడగరా? అలాంటివి అడుగుతాం సార్, అంతేగాని ప్రతిపక్షం హోదా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అది దానికి మనకేం ఫరక పడదు కదా. అది ఒక మాటే కదండి అది. సో దాని గురించి ఎప్పుడు కూడా మనం డిస్కషన్స్ చేయకూడదు. అనవసరమైన వాటి గురించి, అవసరమైన వాటి గురించి మనం చేయాలి. అది ఎందుకు ఇవ్వట్లేదు ఫీజు రీఎంబర్స్మెంట్స్? అది విద్యాశాఖ మంత్రి ఎందుకని మరి ప్రకటించలేదు? మరి ఈ సంవత్సరం ఇవ్వని ముందే ప్రకటించాలి కదా. మరి ఎలక్షన్స్కి ముందే ఈ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇవ్వని ముందే ప్రకటించాలి కదా. మరి ఎందుకు ప్రకటించట్లేదు? అది తప్పు. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం మేము అమలు చేయలేకపోతున్నాము. ఇంకా ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే ఇస్తాము నెక్స్ట్ ఇయర్ అంటారు కదా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏమవుతారు? మరి ఆన్ ద స్పాట్గా 1 వీక్లో కట్టాలని చెప్పేసి, లేకపోతే కనుక ఇంటర్నల్స్ రాయించమని చెప్పేసి కాలేజీలో అందరూ తీసుకొచ్చారు. మరి వీళ్ళు ఏం భరోసా ఇచ్చినట్టు విద్యాశాఖ మంత్రి? తప్పు కదండి అది. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు వీడి కెమెరా పట్టుకొని పాపం వీధిలో ఎండల్లో కూడా తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఆన్ ద స్పాట్గా ఇప్పుడు మీ అబ్బాయి చదువుతున్నాడు అనుకుందాం ఫైనల్ ఇయర్. మరి ఇప్పుడు ఆన్ ద స్పాట్గా మీరు 50,000 కట్టమని చెప్పారు. మరి ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కొన్ని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు, మంత్లీ కట్టుకోమని చెప్పేసి ఏది ఇవ్వలేదు, ఏ ప్రకటన చేయలేదు. మరి అలాంటప్పుడు అది తప్పు కదా. ఒక సమస్య వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తుకోవడం కాదు సార్. ఒక సమస్య వచ్చినప్పుడు దాని ఇన్స్టాల్మెంట్స్కి మీరు పే చేయొచ్చు, ఒకవేళ ఇయర్ అయిపోయినా కూడా తర్వాత కూడా పే చేయొచ్చు అని వెసులుబాటు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు? అలాంటివన్నీ మనం తీసుకొద్దాం సార్, అంతేగాని వాడేదో చేశాడు వీడికి చేయలేదు వాడు ఎప్పుడు ఇవన్నీ మనకెందుకు? అది తప్పు, అది ఆలోచించకూడదు. అది నా దృష్టిలో అంతే. ఓకే అండి, ఓకే. ఓటు శాతం ప్రకారంగా మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి జగన్ అంటూ కూడా. జర్మనీ వెళ్ళినా ఏది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏదో ప్రతిపక్షం హోదా వీళ్ళకి ఇచ్చినా వాళ్ళు చేయాలనుకున్నా చేస్తారు. ఆ ప్రభుత్వం ఏది చేయాలనుకుంటే అది చేసిద్ది, అంతేగాని వీళ్ళు వెళ్ళినంత మాత్రాన వాళ్ళలో మార్పేం రాదు కదా. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, మంచి చేయాలనుకుంటే మంచి చేస్తారు, చెడు చేయాలనుకుంటే చెడే చేస్తారు. ఈ జగన్ వెళ్ళి ప్రతిపక్షం హోదాలో వెళ్ళి వాదించినంత మాత్రాన వాళ్ళలో మార్పేం రాదు మాకు తెలిసినంత వరకు అండి. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ కార్యక్రమాలు చేస్తారు, దాంట్లో పక్క ఏంటి. అంతేగాని జగన్ ప్రతిపక్షం హోదా ఇస్తే ఏదో చేసేస్తాడు, వాళ్ళని ఏదో వీడు 11 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తాడండి? ఏదన్నా నీ ప్రభుత్వం చేయలే, అప్పుడు సంక్షేమ ఫలాలు ఇవ్వాలా, ఆ ఇవ్వనప్పుడు అడుగుతాడు, ఇవ్వలేదు నేను ఇచ్చానని అంటాడు. నువ్వు ఇచ్చావు, అభివృద్ధి ఏది? అభివృద్ధి లేదుగా. అభివృద్ధి గారు చేసి ఉంటే నువ్వే గెలిచేవాడు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రశ్నిస్తాము. ప్రశ్నిస్తారు, వెళ్తే వాళ్ళ పని అదేగా. ఇప్పుడు 11 మంది ఒకరుండా ప్రశ్నించటమే వాళ్ళ పని, ఇంకా వాళ్ళకి ఇంకా పని లేదు కదండి. ఓడిపోయినాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది తప్పు అనేది ఎంచుతాడు, అంతకుమించి ఏం చేయడు కదా. పవర్ వాళ్ళదే, ప్రభుత్వం వాళ్ళదే, ఏది చేయాలని వాళ్ళే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు, మాట తప్ప ఏంటి. కనుక మా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిదానంగా అయినా అమలు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ.